రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అంతా అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో నీట మునిగి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ముషీరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఉప్పల్, హిమాయత్ నగర్ అత్యధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో టోలీ చౌకీ ప్రధాన రహదారి పూర్తిగా జలమలమైంది. మెహదీపట్నం గచ్చిబౌలి మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభ ప్రాంతంలో భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న గోషియామహల్ ట్రాఫిక్ ఐసీపీ ధనలక్ష్మి స్వయంగా బృందంతో కలిసి వర్షంలో తడుస్తూ వాహనాలను క్రమబద్ధం చేశారు. ఇక ట్రాఫిక్ పోలీసులు నీటిని తొలగించే పనులు చేపట్టి వాహనదారులను సురక్షితంగా పంపించే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు ఆనుకొని అపర్ణ ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడ కూలడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాల పాలయ్యారు. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ గా పోలీసులు గుర్తించారు. ఇక అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. हाँ सर, मेरा नाम सुभाष कुमार बेहुरा, मैं उड़ीसा का रहने वाला हूँ। अपर्णा कंपनी में 8 साल हो गया मैं वेल्डर का काम कर रहा हूँ, टेक्नीशियन। मेरा एक भाई था इधर, सड़ू भाई, बड़ा भाई, जो कि नाम उसका गगन कुमार विश्वाल। वो भी ये कंपनी में एम्प्लॉयर है, 5 साल प्लस हो गया ड्यूटी कर रहा है। कल रात को बारिश का वजह से इधर एक एक्सीडेंट हुआ है, जो कि वो पीछे वाला दीवार टूटा है, जिसमें मेरा बड़ा भाई का डेथ हो गया है और उसमें और 10-11 आदमी कुछ जख्मी हुए हैं। अभी तक कुछ कितना सीरियस है क्या है नहीं मिला है, लेकिन मेरा बड़ा भाई डेथ हो गया बोल के मेरे को 100% मालूम पड़ गया है। और पोस्टमार्टम के लिए बड़ा मेडिकल गांधी हॉस्पिटल गया है। आने के बाद मैं कंपनी से मीडिया तरफ से आप सबको मीडिया भाई को मैं रिक्वेस्ट कर रहा हूँ, उसका घर में कोई नहीं है, 2 भाई है, जो कि छोटा भाई पहले डेथ हो चुका है, 92 प्लस उसका बाप का उम्र है। उसका घर में एक छोटा लड़का है, उसका घर में देखने के लिए कोई नहीं है, वही हेल्परिंग करके यहाँ कंपनी को कमा के घर को पैसा दे रहा था। अभी फिलहाल उसका डेथ हो गया है। मैं आपका मीडिया तरफ से कंपनी को रिक्वेस्ट कर रहा हूँ कि आप सब लोग मेरे को थोड़ा हेल्प करके मेरा भाई को कैसे सही सलामत सही इनाम मिलेगा, आप लोग थ्रू से मैं थोड़ा आपको रिक्वेस्ट कर रहा हूँ अपनी तरफ से पहुँचाने के लिए। हाँ सर, मेरा नाम सुभाष कुमार बेहुरा। నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్ లోని మంగారు బస్తీలోని నాలాలో పడి మామ అల్లుడు ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అఫ్జల్ సాగర్ నాలాను దాటే క్రమంలో అదుపు తప్పి నాలాలో పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ముషీరాబాద్లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చున్న సమయంలో గోడ కూలిపోవడంతో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక గంట వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు కూడా హైదరాబాద్ నగరం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
हाँ जो है ना बचाने का आगे बढ़ के हाथ मिलकर इन्हें भी चलेगा। तो ये इधर साइड से गया है ये साइड से ऐसा भाई इधर चलेगा इधर चलेगा पूरा। तो वो साइड से क्या है पूरा नाला है। अच्छा अच्छा उधर भी नाला है। नाले को टर्न होता है। अच्छा ये पलंग यहाँ पे था। अच्छा पलंग लाके रख दिया अंदर। अच्छा पलंग रख के लोग आते हैं ठहरे। अच्छा ठहर के उन्हें रामा बोलने वाला फिसल गया। उन्हें गिरते हैं हर से उन्हें गिरा बोल के उसको बचाने को गया। उसके साथ में हाथ को पकड़ के दोनों भी चले जाके नाले में अंदर नाले में तो चले गए पूरा अंदर चले। गिरने से क्या हुआ एकदम ये कट्टे के ऊपर पानी था। हाँ गिरने से क्या लोड ज्यादा था। लोड ज्यादा रहने से लोड ज्यादा रहने से चले गए। रामा पहले गिर गया। अर्जुन जो है ना उसको बचाने को आते उन्हें वही भाई गए। देख रहे पूरे लोग क्या कर सकते बोलो तो मैं भी देख रहा हूँ। मैं भी कुछ नहीं कर सकता हूँ। फिर कोई भी गया तो उन्होंने चले जाते। मैं अगर मैं पकड़ेगा तो मैं भी चले जाते। बोलो रामा जो है ना इधर गिर गया। हाँ अर्जुन जो है ना बचाने का आगे बढ़ के हाथ मिलकर इन्हें भी चलेगा। तो ये इधर साइड से गया है ये साइड से ऐसा भाई इधर चलेगा इधर चलेगा पूरा। तो वो साइड ఇక తెలంగాణ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నేడు రేపు అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇక బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని, దీని ఫలితంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ చెప్పడం జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఈ యొక్క ఎప్పటికప్పుడు వైద్య శాఖ అందుబాటులో ఉండి ఖచ్చితంగా వారికి మౌలిక వసతులు అదేవిధంగా మందులు సామాగ్రిని అందించాలని అయితే రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు అంటే గత నెలలో కానీ లేకుంటే ఈ నెలలో కానీ కురిసిన భారీ వర్షాలకైతే ఆ చెరువులు పెద్ద ఎత్తున నిండుకుండలాగా వాగులు వంకర్లు పొంగిపొర్లుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు కానీ లేకుంటే రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అయితే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వర్షం రావడంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగింది. మనం కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కొంతమంది తప్పిపోయారు. వారి గురించి వారిని అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే పెద్ద ఎత్తున వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని అయితే కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే వర్షాలు రావడం లేదని రైతులు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో మొక్కజొన్న కానీ లేకుంటే పత్తి, మిరప యొక్క పూర్తిగా నీట మునిగి మొత్తానికి పూత రాలిపోయే దశలో ఉండడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వర్షాలతో అయితే రైతులు తీవ్ర నష్టం అయితే వాటిల్లిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క
రైతులకు మరోసారి అయితే ఖచ్చితంగా ఎవరైతే నష్టపోతారో వారికి పంట నష్టం చెల్లించే విధంగా వారైతే రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రైతులు అయితే పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే వారిని ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.